వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి శారద గగన్ని తప్పించుకుని గుడిలో ఉన్న కృష్ణప్రసాద్ని కలుస్తారు. మామయ్య, దిగులు పడకండి, మీరు మన ఇంటికే వస్తారు అనగానే, అమ్మ భూమి, గగన్కి తెలిస్తే అని అంటుంది. అయ్యో అత్తయ్య, మామయ్య మన ఇంట్లో ఉంటేనే సేఫ్గా ఉంటారు. ఎందుకంటే గగన్ బావకి అనుమానం వచ్చింది. మనం బయటికి వచ్చినప్పటి నుండి తను కూడా మనల్ని ఫాలో అవుతున్నారు. ఇక అపూర్వకి మామయ్య బ్రతికే ఉన్నాడన్న నిజం తెలిసింది. హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్తూ వస్తూ అలాగే మామయ్య ఎక్కడున్నాడు అన్నది ఎంక్వైరీ మొదలు పెడుతుంది. అదే మన ఇంట్లో ఉంటే ఇటు బావకి అటు అపూర్వకి డౌట్ రాదు. తగిన సాక్ష్యాలు సంపాదించి కోర్టులో ఆ సాక్ష్యాలు చూపించి మామయ్య ఏ తప్పు చేయలేదు, అసలైన హంతకురాలు అపూర్వే అని జైలుకు పంపించాక అప్పుడు గగన్ బావ మన ఇద్దరిని మామయ్యని చాలా మెచ్చుకుంటారు. అప్పుడు అసలైన ప్రేమని చూపిస్తారు అత్తయ్య అని అంటుంది. అమ్మ భూమి, నీ మాటలు వింటూ ఉంటే నిజంగా మళ్ళీ నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నీ రూపంలో ఇచ్చాడేమో. మీ అమ్మని కాపాడలేకపోయాను, కానీ నిన్ను నా ఇంటి కోడలిగా ఆ దేవుడే పంపించాడు అని అంటారు. మామయ్య, బావ ఆఫీస్కి వెళ్ళారు, ఇప్పుడే మన ఇంటికి వచ్చేసేయండి, ఎలాగూ అత్తయ్య గదిలోనే మీరు ఉండండి అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ని తన ఇంటికే తీసుకువచ్చి శారద గదిలో సీక్రెట్గా ఉంచుతారు. ఇక కృష్ణప్రసాద్, భూమి ఒక్కసారి గగన్ రూమ్లోకి వెళ్తాను అనగానే, మామయ్య త్వరగా వెళ్ళండి అని చెప్పి అంటుంది. ఇక గగన్ రూమ్లోకి వస్తాడు కృష్ణప్రసాద్. గగన్ ఫోటోలని గగన్కి ఇష్టమైన అన్నీ చూస్తూ, గగన్ ఎప్పుడు నాన్న నువ్వు నన్ను నాన్న అని ప్రేమగా పిలుస్తావు? నీ పంచప్రాణాలు నేను, కానీ నేను చనిపోయానని తెలిసి కూడా నా ముఖం చూడ్డానికి కూడా ఇష్టపడలేని ద్వేషం ఇప్పుడు. కానీ ఆ ద్వేషం పోయి నాన్న అని ప్రేమగా ఎప్పుడు పిలుస్తావు? అప్పుడు నా ఊపిరి ఆగిపోయినా నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పి గగన్ ఫోటోని తీసుకొని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్, శారద భూమి బాధపడుతూ ఉంటారు. ఇంతలో గగన్ ఇంటికి చేరుకుంటారు. అమ్మో, బావేంటత్తయ్య ఈ టైంలో వచ్చారు అనగానే ఇద్దరు పరుగు పరుగుని కిందికి వస్తారు. ఓ, వెళ్ళిన పని అయిపోయిందా అమ్మా? ఎందుకిద్దరు అంత కంగారు పడుతున్నారు, ఏమైంది అని అంటారు. బావా, మీకు తలనొప్పి వచ్చింది కదా, నా చేత జెండు బామ్ రాయించుకొని వేడివేడి కాఫీ తాగాలనిపించింది కదా, నా ఒడిలో తల పెట్టుకొని కబుర్లు చెప్పాలనిపిస్తుంది కదా అనగానే, ఓయ్, కావాలని ఇలా మాట్లాడుతున్నావంటే ఏదో జరిగింది. అమ్మా చెప్పమ్మా, దీని మాటలు నమ్మద్దు అనగానే, ఒరేయ్ గగన్, కాఫీ తీసుకొస్తాను, భూమి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి కేపీ గగన్ రూమ్లో ఉండడం చూస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక ఇంతలో కేపీకి గగన్ గొంతు వినిపిస్తుంది. ఇక పరుగు పరుగున శారద రూమ్లోకి వచ్చేస్తారు. ఏ, నువ్వేదో చేస్తున్నావు, నాకు అర్థమైంది, ఒక్కసారి నా రూమ్లోకి వెళ్తాను, ఏదో చేసావు కదా అనగానే, బావా నేనేం చేశాను అనగానే, నువ్వు వస్తున్నప్పుడు నా రూమ్లో డోర్ వేయడం నాకు తెలుసు, వెళ్తాను. నిన్న నా ఫ్యాన్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేశావు ఈరోజు అనగానే, అమ్మో మామయ్య రూమ్లో ఉన్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ, బావా బావా అని చెప్పి తన్ని గట్టిగా హత్తుకుంటుంది. ఏ వదులు అనగానే, ఏంటి బావా, నేను నీ భార్యని, ఇంత భార్య హక్ చేసుకుంటే కనీసం భర్తగా నువ్వేమీ చేయలేవు, ఎందుకు బావా అని అంటుంది. ఏయ్, నువ్వు నా భార్యవి కాదు, నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి గబగబా పైకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి షాక్ అయిపోతారు. ఒక్కసారిగా భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ తన ఫోటో ఇక పరుపు మీద ఉండడం చూసి, ఈ ఫోటోని ఎవరు తీశారు అనగానే, ఎవరంటావేంటి బావా, నేనే నీ ఫోటో చూస్తూ ముద్దు పెట్టాను, కానీ నువ్వే వచ్చేసావు కదా, ముద్దు పెట్టనా అనగానే ఇక గగన్కి ఏదో అర్థమవుతూ ఉంటుంది. ఇంతలో డోర్ మళ్ళీ కొడుతూ ఉంటారు. గబగబా కిందికి వస్తారు. ఎదురుగా చూసేసరికి శరత్చంద్ర కనిపిస్తారు. ఏంటి, దారి తప్పి అడుక్కునే వాళ్ళు ఇంటికొచ్చి డోర్ కొడుతున్నారు అనగానే, ఒరే
నీ ఇంటికొచ్చి అడుక్కునే స్థితిలో నేను లేను. కానీ నీ కన్న తండ్రి కృష్ణప్రసాద్ చనిపోయినా నువ్వు రాలేదు. అలాగని పిండ ప్రదానాలు చేయకుండా ఉంటే కేపీ ఆత్మ పైకి కిందికి వెళ్లకుండా ఘోషిస్తూ ఉంటుంది. నా చెల్లెలు మీరా తన భర్త కోసం పరితపిస్తుంది. పెద్ద కొడుకుగా పిండ ప్రదానం చెయ్యాలని నేను అనుకుంటున్నాను అనగానే, నువ్వనుకుంటే సరిపోతుందా? నువ్వు చెప్పవలసింది పూర్తయిపోయిందా శరత్చంద్ర అని అంటారు. అయిపోయింది అనగానే, సరే నేను రావటం లేదు అని అంటారు. చూడరా గగన్, ఎంతైనా కేపీ నీ కన్న తండ్రి. వాడు ఊర్ధ్వలోకానికి వెళ్లకుండా ఇలా భూమి మీదే ప్రేతాత్మగా ఉంచాలనుకుంటున్నావా అనగానే, ఇంతలో శారద భూమి కిందికి వస్తారు. ఇక గగన్, అంటే అతను చనిపోయాక ఎక్కడ ఉన్నా ఏం లాభం? బ్రతికున్నప్పుడు నాకు, మా అమ్మకి, మా చెల్లికి చేసిన ద్రోహం ఇంకా అలాగే ఉంది. చిన్నమ్మకి న్యాయం చేశాడు కాబట్టి ఇలా నువ్వు ఖచ్చితంగా అడుగుతావు అని చెప్పి అంటూ ఉంటారు గగన్. బావా నువ్వు వాగు అని అంటుంది భూమి. ఓ, మీ ఇద్దరూ ఒకటే కదా, ఇలా నాటకాలు ఆడుతూ ఏదైనా చెయ్యాలనుకుంటారు కదా అనగానే, నాన్న బావ రానప్పుడు ఎందుకు బ్రతిమలాడుతున్నారు అనగానే, చూడు భూమి, మీ మామయ్య అంటే నీకు కూడా ఇష్టమే కదా, ఎందుకు పిండ ప్రదానాలు నీ భర్తతో ఇప్పించలేకపోతున్నావు? నువ్వు తన భార్యగా ఇప్పించు, ఒప్పించు అని అంటారు. సరే నాన్న, మామయ్య మీద మీకు చాలా ప్రేమ ఉంది కదా, మామయ్య అసలు ఎందుకలా ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఎంక్వైరీలో తేలుతుంది కదా అని అంటుంది. అంటే నేను అనగానే, చూడండి నాన్న, మామయ్య ఎలా చనిపోయారు అన్నది ఏసీపీ సూర్య గారికి క్లియర్గా తెలుసు. మీకు కూడా చెప్పుంటారు. ఇప్పుడు మీరా అత్తయ్య కోసం, మామయ్య కోసం ఇంతగా ప్రాకులాడుతున్నారు అంటే మీకు అపూర్వ పిన్ని ఏదో చెప్పింది కదా అనగానే, భూమి అని అంటారు. చూడండి నాన్న, మీ మనసులో మామయ్య అంటే ప్రేమ ఉంది, కానీ అపూర్వ చెప్పిన దానికి తల వంచుతూ, అపూర్వ ఆడిన ప్రతి మాటకి తల ఆడిస్తూ మీరు ఇక్కడికి వచ్చారు అంటే దానిలో ఏదో ఉందని తెలుసుకోండి. నా భర్తను నేను ఒప్పించలేను, ఇక మీరు దయచేయండి అనగానే ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతారు. ఏ ఆగు, నువ్వు ఓకే అంటే నేను ఓకే అనాలా, వెళ్ళమంటే వెళ్ళమనాలా? సరే సరే చంద్ర, ఖచ్చితంగా పిండ ప్రదానం చేస్తాలే, వెళ్ళు అనగానే శారద అలాగే భూమి షాక్ అయిపోతారు. ఇక శరత్చంద్ర, భూమి కేపీని నేను చంపానని అనుకుంటుందా? నేనే చంపాను కదా అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. తెల్లగా తెల్లవారుతుంది. అమ్మా, ఒకప్పుడు నువ్వు ఆయనకి తల కొరివ పెట్టమన్నావు, కానీ అప్పుడు నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఎంతైనా నీకోసం ఆ పని చేస్తాను. ఈరోజు నేను నదిలోకి లేకపోతే సముద్రం దగ్గరికి వెళ్ళి ఆయనకి పిండ ప్రదానాలు చేస్తాను అనగానే, వద్దురా గగన్, మీ నాన్న బ్రతికే ఉన్నాడు, కానీ నేను ఏం చేయాలి అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భూమి, బావకి జ్వరం వస్తే బావుండు, అప్పుడు పిండ ప్రదానాలు చేయలేడు, ఇప్పుడు ఎలా అని చెప్పి, రా నాతో పాటు, నువ్వు ఏదో ఐడియా వేస్తావని నాకు తెలుసు, కానీ నువ్వు వద్దనుకున్నది నేను చెయ్యాలనుకుంటున్నాను, మీతో నిజం రప్పించాలనుకుంటున్నాను అని అంటారు గగన్. బావా, నాతో నిజం రప్పిస్తే నువ్వే కేపీని తీసుకువెళ్తావు. మామయ్య అని చెప్పి, అత్తయ్య మీరు అని చెప్పి అంటుంది. సరే అని చెప్పి పైకి వెళ్తుంది. ఇక శారద ఇటువైపు భూమి కూడా, ఏంటి బావా నేను రావాలా అని అంటుంది. నువ్వు రావాలి అని చెప్పి చేయి పట్టుకొని బయటికి తీసుకొస్తూ పరుగు పరుగున పైకి వెళ్తారు. ఇక కేపీకి టిఫిన్ పెడుతూ ఉంటుంది శారద. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇక కేపీ పైకి లేస్తాడు. నాన్న గగన్ అనగానే, అమ్మా ఏంటిది, ఆయన బ్రతికే ఉన్నారా అని అంటారు. అవును బావా, మామయ్య బ్రతికే ఉన్నారు అని చెప్పి అంటుంది. అంటే
ఇప్పుడు దాకా మీరు చావు డ్రామా ఆడారా? ఇంకా ఈ మనిషిని ఎందుకమ్మా నమ్ముతున్నావు? ఇంకా మోసపోతున్నావు? అందరికీ నమ్మించి చిన్నమ్మకి, చెర్రీకి, ఆ శరత్చంద్రకి అందరికీ మోసం చేసి చనిపోయినట్టు డ్రామా ఆడుతున్న ఈ మనిషిని ఇంకా నమ్మి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఏసీపీ సూర్య అందరినీ జైల్లో వేస్తాడు. ముందురా అని అంటారు. గగన్, నేను చెప్పింది విను అని అంటారు. చెప్పింది నేను వినను, మీరు రావాలి అని చెప్పి పట్టుకోగానే, బావా ఆగు, అసలు నువ్వు ఎప్పుడు ఆలోచించవా బావా అని అంటుంది. ఏంటి ఆలోచించేది అనగానే, అసలు మీ నాన్నపై మీకు కోపం ఉంది, కానీ శారదత్తయ్య కోసం కూడా ఆలోచించరా అనగానే, తప్పు చేశాడు, మీ అమ్మని చంపినా నువ్వు మాత్రం ఆయనకి సహాయం చేస్తున్నావు. నన్ను మోసం చేసి మీ అమ్మని చంపిన హంతకుణ్ణి ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నారు అంటే నువ్వు అని చెప్పి గగన్ భూమి చెంప పగలగొడతారు. బావా, ఒక్క చెంప కాదు 2 చెంపలు పగలగొట్టండి, కానీ ఈరోజు నేను చెప్పింది వినాలి అనగానే, ఏంటి, ఏం చెప్తావు అనగానే, అసలు నాన్నని చంపారు, అతని ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది నిజం కాదు బావా. మామయ్యని మా నాన్నే షూట్ చేశారు. మా నాన్నకి సహాయం చేసింది ఏసీపీ సూర్య. అపూర్వ ఆడిన అసలైన డ్రామాలో మా నాన్న బలైపోయాడు. ఏసీపీ సూర్య నమ్మారు. తన అన్నని అలాగే మా అమ్మని చంపిన హంతకుడు మామయ్య అని గట్టిగా నమ్ముతున్నాడు. కానీ ఆ అపూర్వ తెలివిగా మా నాన్నని ఇరికించింది. కానీ అనుకోకుండా ఆ రోజే ఎవరో ఆత్మహత్య చేసుకొని ఆ అనాథ శవానికి ఇక వాళ్ళు దహన సంస్కారాలు చేశారు. మాకు డాక్టర్ ఫోన్ చేస్తే మామయ్యని కాపాడుకున్నాము. నీకు ద్రోహం చేశాడు మామయ్య. కానీ బావా, మామయ్య మా అమ్మని చంపలేదు, అపూర్వనే చంపింది అనగానే, అవును నాన్న, నా కళ్ళతో ఆ వీడియోని నేను చూశాను. టెడ్డీ బేర్లో వీడియో ఒకటి కనిపించింది. అప్పుడు ఆ వీడియో చూసేసరికి రత్నం నన్ను చూసి ఇక అపూర్వకి ఫోన్ చేసి నన్ను చంపాలని మనిషిని పెట్టింది. ఆ వీడియో కెమెరా భూమి రిపేర్కి ఇచ్చింది. అది వచ్చాక మీ నాన్న ఏ తప్పు చేయలేదని తెలుస్తుంది. అప్పుడు నీ ఇష్టం, ఇప్పటికైతే నిజం చెప్పొద్దు అని అంటుంది శారద. ఇదంతా నిజమేనమ్మా అని అంటారు. నిజం నాన్న అని అంటుంది. అంటే ఇప్పుడు ఆ కెమెరా బయటికి రాగానే అసలు నిజాలు ఏంటి అన్నది తెలుస్తుంది. ముందు కెమెరా దగ్గరికి వెళ్దామా అనగానే, బావా, ఆ కెమెరా రిపేర్ చేసిన ఆయన కనిపించటం లేదు, కానీ తనని ఎవరో కిడ్నాప్ చేశారని నాకు తెలుసు. ఇక ఆ వీడియో ఎక్కడ ఉంది అన్నది పక్కన షాపులో వాళ్ళు చెప్పారు. ఇక దానికోసమే నేను ప్రతిరోజు వెళ్తున్నాను. ఇప్పుడు మా నాన్న పిండ ప్రదానాలు మిమ్మల్ని చేయమన్నారు, మీరు ఏం చేస్తారు అని అంటుంది. భూమి, నాతో పాటు రా, వీడియో కెమెరా దొరికేదాకా నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఇక భూమిని సముద్రం ఒడ్డుకి తీసుకుని వస్తారు గగన్. ఇక శరత్చంద్ర అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇటువైపు అపూర్వ, భూమి, ఇప్పుడు నిజం చెప్తావే, తల కొరివే ఎవరికి పెట్టిందో తెలీదు, పిండ ప్రదానాలు పెడితే మనిషి చచ్చిపోయినట్టే, ఇప్పుడు నువ్వు బయటపడతావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ పిండ ప్రదానాలు పెట్టడానికి కూర్చుంటాడు. కానీ భూమి మాత్రం తన తల్లి ఫోటోని అక్కడ పెడుతుంది. ఏంటమ్మా, ఏంటి అని అంటారు. అవును నాన్న, నా భర్తతో మా అమ్మ పిండ ప్రదానాలు ఈరోజు పెట్టించాలనుకుంటున్నాను. ఈరోజు అమావాస్య, మా అమ్మ ఆత్మకి శాంతి కలిగిన రోజు అనగానే, మరి కేపీ అనగానే, కృష్ణప్రసాద్ని గగన్ బావ నాన్న అనుకోవటం లేదు. అలాంటప్పుడు మామయ్యకి ప్రశాంతత ఉన్నా బావ పెట్టలేడు, పెట్టు బావ మా అమ్మకి అని అంటుంది. అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక గగన్ పిండ ప్రదానాలు పెట్టి ఇక నదిలో మునిగి భూమిని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు. అపూర్వ మాత్రం, చెప్తాను భూమి, నీ సంగతి చెప్తాను. ఆ వీడియో రిపేర్ చేసే అతన్ని నేను కిడ్నాప్ చేశాను. వాడు కెమెరా ఎక్కడ దాచాడు అన్నది చెప్పటం లేదు, కానీ
వాడి షాప్ అంతా ఈరోజు నేను వెతికే పనిలో ఉన్నాను. ఆ నిజం నేను మాఫీ చేస్తే ఇక కేపీ ఎప్పటికైనా జైల్లో ఉంటాడు అని అనుకుంటుంది అపూర్వ. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.